కెమెరా వెనక నేను, కెమెరా ముందు మీరు. అబ్బో స్వామి, స్ట్రీట్ మార్కెట్ ఇన్ జర్మనీ చూద్దామా ఫ్రెండ్స్? కమాన్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ జర్మనీలో స్ట్రీట్ మార్కెట్ ఫ్రెండ్స్. పెద్ద వీడియో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద క్రిస్మస్ చెట్టు కింద పెద్ద జూలియాలు ఉన్నాయి. ఆ జూలియాలే కార్పెట్లు అంటారు, అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఓ రెడమ్మా బడవ ఏమున్నాయి రా నాయన, సెకండ్ హ్యాండ్ గొడవలు ఇస్త్రీ పెట్టి బాగా చంపిస్త్రీ చేసినట్ట ఇస్త్రీ చేసి పెట్టి గొడవలు పెట్టున్నారు. అన్నీ €1, ₹100, ₹200. అబ్బా, కంపెనీలు చూస్తే దాని అమ్మా బడవ మామూలు కంపెనీలు కాదు సామె. అదే షోరూమ్కి వెళ్ళి కొంటే దగ్గర €100 పైన ఖర్చు అయిపోతాయి. చూసారా, స్వెటర్లు, చలికోట్లు, జీన్స్ ప్యాంట్లు, అమ్మాయిలు అబ్బాయిలు అన్నీ కలిపి ఇసురు కొట్టున్నారు. ఏరుకొని కుప్పగా పెట్టిన దాంట్లో తీసుకోవడమే. చూసా ఎంత మంచి బ్రాండ్, కెల్విన్ క్లైన్. €100 పైన జీన్స్ ప్యాంటు €1-2 ఇచ్చేస్తున్నాయి. అన్ని చారిటీలో బయటకి డొనేట్ చేసినాయి. ఆడ కుప్పలు రాసులుగా పోసినట్టు కూడా ఇసిరి కొట్టేస్తున్నారు. అవి మనం ఏరుకొని తీసుకొని వేసుకోవడమే. ఏం పర్వాలే, మంచి వాళ్ళు కూడా వేసుకుంటారు సోమే. దాంట్లో ఏమి పేదరికం, ధనికులు, పేదలం ఏమీలే. ఒంటి మీద వేసుకుంటే గోడలు ఉడికి తెలుస్తుంది అది పాతదో కొత్తదో. బికాస్ ఆల్ ఆర్ వెరీ యూజ్డ్ అండ్ ఐరన్ చేసిన బ్రాండ్ న్యూ డ్రెస్సుల్లాగా కుప్పలుగా పోసి అమ్ముతా ఉన్నారు. ఇదే స్ట్రీట్ మార్కెట్. ఎట్టుంది ఫ్రెండ్స్? ఇంకా చాలా చూద్దాం ఫ్రెండ్స్. అమ్మా, ఆమెని పారం చేద్దాం అనుకుంటే నో బార్గెయినింగ్ అంటా ఉందాం అక్కడ. ఓరే నాయన, కుప్పలుగా పోసి ఏరుకోవడమే కాక ఏడ చూసారా ముత్యాలు లాంటి వాటర్ కెటిల్ వేడి టీ చేసుకున్నాయి. అవి కూడా అమ్ముతున్నారు. బో పెద్ద ఏమంటారు దీన్ని, బిర్యానీ కుండ, ఏవకుండో మంచి ప్యాన్ ఉంది. ప్యాన్లు గిన్లు కొనుక్కోవచ్చు, ఏం పెద్ద చెడిపోలేదులే. అవి తీసుకొని €1, €2 కానీ €100 పెట్టి కొనాలి. దానికంటే మేలు, చాలామంది కొంటుంటారు. వాటిలో కుప్పల్లో ఏరుకొని మంచిగా చూసుకొని తీసుకోవడమే. పని చేస్తే మంచిది, పని చేయకపోతే మళ్ళీ అదే స్ట్రీట్ మార్కెట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే ఎవరో ఒకరు ఏరుకొని వచ్చి ఆడబెట్టేసి అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి మొత్తం స్ట్రీట్ మార్కెట్లలో ఇట్లాంటివి ఉంటాయి. దాంతోపాటు మొబైల్ ఫోన్లు, ఓరి నాయన CD రికార్డులు కాదు, ఈ PlayStation 4 ఒక్కొక్క గేమ్ దగ్గర €50 మార్కెట్లోకి వెళ్ళి కొనాలంటే ఇక్కడ చూసే ఆ పిల్లకాయలు ఖర్చులకి అమ్మిపారు నొక్కారో లేకపోతే ఈసురు కొడితే ఏరుకొని వచ్చారో నాకు తెలియదు. కానీ బాగా యూరో కప్ జరుగుతుందా, ఫుట్బాల్ గేమ్ కొనాలంటే PS4కి €50 ఎత్తడైపోద్ది. ₹5,000 ఏడ €10. అదే €10 దగ్గర €1,000 కంటే తక్కువలోనే వస్తుంటాయి. ₹500, ₹1,000 కట్ట. ఆ గేములు కొనుక్కున్నామా, హాయిగా ఇంటికి వెళ్ళామా, PS4లో ఆడుకున్నామా, మళ్ళీ కుప్పతొట్లో కొట్టేసామా, అదే బయట పెట్టేసామా, తిరిగి మళ్ళీ ఎక్కడికే వస్తాయి, ఇంకోరు ఆడుకుంటారు, రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఎంతమంది ఆడారో ఏమో ఆడబెట్టేశారు. మనం కానీ కొనుక్కుంటే మనకి, లేదంటే వదిలేస్తే ఇంకొకరికి. అది మనమైతే ఒట్టి చూపులకే వచ్చాం కాబట్టి చూస్తూ ఉన్నాము. అమ్మో, ఎన్ని రకాల గేమ్లు. మీకు నచ్చిన PS4 గేమ్ చెప్పండి. ఈసారి వెళ్ళి కొంటా. FIFA 19 FIFA 24 19 రానప్పుడు మనకు ఆడేది 24లో ఏం చేద్దాము? ఎంబాపే బొమ్మ పెట్టిగానుంటే ఎంబాపే ఫిఫా అనుకుని ఉండేవాడిని. ఆ ఫిఫాలో అదేలే ఫుట్బాల్ గేమ్లో ఎంబాపే లేడు, దానికే పక్కన పెట్టేసా కొనకుండా. ఎందుకంటే మనకంటే 24 ఫుట్బాల్ కొనేస్తున్నా, 21 22 ఇంతకు ముందు కొన్నా €70 తెలియక. అబ్బా, ఈ మార్కెట్కి వెళ్ళి కొనుంటే పోయి ఉన్నాయి. ఇంకా ఉన్నాయి చాలా CDలు గీడీలు. ఓరే నాయన, అంతా రోడ్డే తీస్తా ఉన్నా. రేపు మాట్లాడదాం ఫ్రెండ్స్. జాడీలు గీడీలు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. రేపు చూద్దాం మార్కెట్లో. సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి ఫ్రెండ్స్.